రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం బయటపడింది. యూనిక్ మార్కెంటైల్ ఇండియా లిమిటెడ్ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ డిపాజిట్లు చేసిన వారికి టోకరా పెట్టింది. దాదాపు 800 కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ బోర్డు తిప్పేసింది. అధిక లాభాలకు ఆశపడి బాధితులు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. యూనిక్ ఎస్ఎంసిఎస్ పేరుతో డిపాజిట్లు ప్రీమియం వసూలు చేసినట్లు తెలుస్తుంది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రవి, కరీంనగర్ జిల్లాలో మరో భారీ ఆర్థిక మోసం అయితే వెలుగులోకి వచ్చింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన ఘటన ఈ సంచలనంగా మారింది. యూనిక్ మార్కెట్ అనే ఇండియా అనే మరియు మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు బోర్డు తిప్పేసినట్లయితే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి యూనిక్ ఎస్ఎంసిఎస్ అనే స్కీమ్ ద్వారా వేలాది మందిని ఆకర్షించిన ఈ సంస్థ ఆ డిపాజిట్లు ప్రీమియం పేర్లతో భారీ మొత్తాలు అయితే వసూలు చేసినట్టు బాధితులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా రోజుకు ఆదాయం, నెలకు భారీ రిటర్న్స్ అంటూ కూడా ఆకర్షణీయమైన ఆఫర్స్ చూపించి ప్రజలను అయితే తమ వలలో దింపినట్లయితే సమాచారం. ప్రజల దగ్గర నుంచి సేకరించిన డిపాజిట్లను ఇటు స్టాక్ మార్కెట్ లోను, రియల్ ఎస్టేట్ తో పాటు హాస్పిటల్ బిజినెస్, హోటల్ బిజినెస్ లో పెట్టుబడిగా పెట్టి అధిక లాభాలు ఆర్జించి తాము అందులో వాటా ఖాతాదారులకు కూడా ఇస్తామంటూ సదరు కంపెనీ యాజమాన్యం అయితే నమ్మబలికిందంటూ కూడా ఇటు బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ సంస్థకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000కు పైగా ఏజెంట్లు ఉంటారంటూ కూడా ప్రాథమికంగానైతే తెలుస్తుంది. ఏజెంట్లే అంతమంది ఉన్నారంటే ఇందులో మనం ఒక అంచనా అయితే వేయొచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే దాదాపు 800 కోట్ల రూపాయల వరకు కూడా మోసం జరిగినట్లయితే అంచనాలు అయితే వ్యక్తమవుతున్నాయి. జీవితకాలం సంపాదించి ఇటు పొదుపులు పెట్టిన బాధితులు అయితే ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఒక్కసారిగా కంపెనీలు, ఆఫీసులు మూతపడటం, ఆ నిర్వాహకులు, కొంతమంది ఏజెంట్లు కూడా కనిపించకపోవడంతో అయితే ఇటు ప్రజలైతే షాక్ గురయ్యారని అయితే తెలుస్తుంది. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటు బాధితులు వేడుకుంటూ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై బాధితులు అలాగే కొంతమంది ఏజెంట్లు కూడా కలిసి ఇటు పోలీసులకైతే ఫిర్యాదు చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇదివరకే బాధితులంతా మూకుమ్మడిగా అటు చెలో కరీంనగర్ మహాగర్జన పేరిట అయితే సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై అయితే చర్చించారని అయితే కూడా తెలుస్తుంది. మొత్తంగా అధిక లాభాల ఆశ చూపించి అమాయకులను అయితే మోసం చేసిన ఈ ఘటన అయితే ఇది ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రవి. రైట్, థ్యాంక్ యూ రాజు.